ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇది చెన్నకేశ్వర స్వామి మరియు చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దేవాలయం. ఇది నూతనంగా నిర్మించబడ్డ దేవాలయం. ఎక్కడంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం దొడ్డంపూడి గ్రామంలో ఈ దేవాలయం 25 మార్చి 2024 తారీఖున ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరియు ధ్వజస్తంభం మరియు దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది హరిహరులు ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఉండడం. చెన్నకేశ్వర స్వామి కానీ చంద్రమౌళీశ్వర స్వామి కానీ దేవాలయ ఆస్థానంలో ఒకే ప్రాంగణంలో 2 దేవాలయాల్లో కొలువై ఉన్నారు. కాగా గ్రామస్తుల సహకారంతో అలాగే మరికొందరి బయటి వ్యక్తుల సహకారంతో ఈ దేవాలయము పూర్తి చేసుకుని నిర్మాణం గావించబడినది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఈ దేవాలయపు ఆర్కిటెక్చర్ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క శిల్పాన్ని ఇక్కడ స్తంభాలు మనం చూస్తున్నాము. ఈ స్తంభాలపై దేవతామూర్తులను ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి. అలాగే ఇది గరుత్మంతుడిని ఇక్కడ పెట్టబోతున్నారు. ఇది చెన్నకేశ్వర స్వామికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. అలాగే ఈ దేవాలయ స్తంభాల మీద మనం చూస్తున్న సింహము మరియు దేవతామూర్తులు మరియు నెమలి హంస లాంటి బొమ్మలను చెక్కబడ్డది. అత్యంత అద్భుతంగా ఇదేదో ఇప్పుడు కట్టిన దేవాలయం కాదు. రాజుల కాలంలో అత్యంత నైపుణ్యమైన నిపుణుల చేత నిర్మించబడిన దేవాలయంలా ఇక్కడ నిర్మించబడినది. ఇక్కడ వ్యక్తులు కానీ ఇక్కడ దేవాలయం కోసం సహకరించిన వ్యక్తులు కానీ దేవాలయంలో నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు కానీ అలాగే నిపుణులు కానీ వారి సహకారంతో ఈ దేవాలయం నేడు ఇంత అద్భుతంగా నిర్మించబడినది. వాళ్ళందరికీ ఇదే మా వందనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, 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 ఓం నమో నారాయణ. ఇది దేవాలయము ముఖద్వారము. ఇక్కడ మనమైతే చూసాము ఈ హోల్స్ వీటిలో ధ్వజస్తంభాన్ని నిలబెట్టబోతున్నారు. ఇది మనం శివాలయ ముఖద్వారము. మనం ఇప్పుడు చూడబోయేది శివాలయము. ఆ పక్కన ఉన్నది వైష్ణవాలయము. ఇది ముఖద్వారము. లోపల గర్భగుడి. శివలింగ పానపట్టు ఇక్కడ ఆల్రెడీ నిర్మించబడినది. దీనిపైన లింగాకార రూపంలో శివుడిని కొలువేలా చేస్తారు. అలాగే ఇది చెన్నకేశ్వర స్వామి ప్రాంగణము. 2 దేవతామూర్తులు ఒకే ప్రాంగణంలో 2 గోపురాలుగా విరాజిల్లుతున్న ఈ దేవాలయం మున్ముందు అద్భుతంగా అత్యంత రమణీయంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా వెలుగుందారని భక్తులందరూ ఇక్కడ వచ్చి వారి కోరికలు తీర్చుకుని స్వామివారిని దర్శించుకునేలా ఆ దేవుడు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్.